ఆ దివ్య రోజు రా. యోగా అభిమానులకు సాధకులకు నా నమస్సుమాంజలి. మేము మా అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా గత కొన్ని దశాబ్దాల నుండి ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ఐఏఎస్ గారు ఏప్రిల్ 13 నుండి ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా యోగ సాధన చేస్తానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంత చక్కటి అద్భుతమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. గత 100 రోజుల పైగా ఈ లైవ్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ శనివారం నాడు యోగ సాధనని ఓంకారంతో ప్రారంభిద్దాం. బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, breathe in, Om, ఈ శనివారం యోగ సాధనని మనందరం చక్కగా చేసే విధంగా చేయటం కోసం సుచిత్ర డెమో చేసి మనతో చక్కగా యోగ సాధన చేస్తుంది. ఈరోజు సుచిత్రాన్ని యోగ సాధన చేస్తానికి ప్రిపేర్ అయి ఉండమను. రెడీ. ముందుగా మనం చక్కగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇంతవరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ లేస్తూ తలని రైట్ షోల్డర్ పైన బెండ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ డౌన్, 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 బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ డౌన్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్ వచ్చాం. బ్రీత్ లేస్తూ తలని రైట్ షోల్డర్ టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా చక్కగా చేయాలి. క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు చక్కగా జాగ్రత్తగా చేయాలి. మెడ భాగం బాగా స్ట్రెచ్ చేస్తూ స్లోగా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్, క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేసు ప్రశాంతంగా. వెరీ గుడ్. ఆపోజిట్ సైడ్ కూడా చక్కగా చేయాలి. స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మనం టైం లేక 3 టైమ్స్ చేస్తున్నాం.
5 టైమ్స్ 10 టైమ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 అరచేతులతో తలని వెనక్కి తోస్తాలు ట్రై చేయండి. తల వెనక్కి వెళ్ళకూడదు. అలాగే వెనక నుంచి ముందుకి, మళ్ళీ ముందు నుంచి వెనక్కి 3 టైమ్స్ చేద్దాం. వెనక నుంచి ముందుకి, లాస్ట్ అండ్ ఫైనల్. ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి. ఇప్పుడు రైట్ హ్యాండ్తో తలని లెఫ్ట్ సైడ్ తోస్తా ప్రయత్నించండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్కి. మళ్ళీ సెకండ్ టైం రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడు, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడు. లాస్ట్ అండ్ ఫైనల్. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్కి వెళ్ళకూడదు, రైట్కి వెళ్ళకూడదు. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. రిలీజ్. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకుని నిదానంగా లేచి నుంచుని సూక్ష్మ యోగా చేద్దాం. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు బ్యాక్. 1, 2, 3. లెగ్ బాగా పైకి వెళ్తా ట్రై చేయాలి. 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు యాంకిల్ని బటక్స్ టచ్ చేద్దాం. 1, వెరీ గుడ్. 2, 3, 4, 5, 6, 7, 8. చక్కగా సుచిత్రలాగా మోకాలు పూర్తిగా వెనక్కి వెళ్ళాలి. యాంకిల్ బటక్ టచ్ చేయాలి. 10 టైమ్స్ ఓవర్. ఇప్పుడు హిప్ రొటేషన్. స్లోగా హిప్ రొటేషన్ చేయండి. చక్క నిదానంగా లెఫ్ట్ సైడ్ 10 టైమ్స్, రైట్ సైడ్ 10. చక్కగా చేయండి. మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా చక్కగా క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు. పాదాల దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉండాలి. నడుము మాత్రమే రొటేషన్ చేయాలి. ఇప్పుడు చక్క యాంకిల్ పాదాన్ని పైకి లేపి చక్కగా లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. వెరీ గుడ్. లెఫ్ట్ రైట్ అయిపోతే అప్ అండ్ డౌన్. వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కగా చేస్తున్నామ్మా. ఆపోజిట్ లెగ్ నిదానంగా యాంకిల్ని చక్కగా లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్, అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. ఇప్పుడు నిదానంగా చక్కగా నుంచుని టోస్ మీద మ్యాక్సిమం లెగాలి. తర్వాత దిగి యాంకిల్ మీద లెగాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. ఇప్పుడు మ్యాట్ వెనక్కి వెళ్ళి నిదానంగా టోస్ మీద ముందుకు రావాలి. బాగా స్ట్రెచ్ చేస్తూ నిదానంగా రావాలి. స్లోగా వెళ్ళాలి. నీ టైట్ చేసి పాదాల నుంచి అరచేతులతో చక్కగా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు స్లోగా వెనక్కి యాంకిల్ మీద. 1,
చాలు, రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. రెడీ? చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 12 స్టెప్స్ స్టార్ట్ చేద్దాం. 1, చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేయాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2, బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి, బాగా స్ట్రెచ్ చేయాలి. స్లోగా హెడ్, హ్యాండ్స్ వెనక్కి వెళ్ళాలి. నడుము ముంతోయాలి, మోకాలు టైట్ చేయాలి, మోచెప్పులు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. 3, పాద హస్తాసనం, నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ స్లోగా చక్కగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి, అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేయొచ్చు. కొత్తగా చేసేవాళ్ళకి అరచేతులు దించపోయినా పర్లేదు, కానీ మోకాళ్ళు బెండ్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 4, లెఫ్ట్ లెగ్ బ్యాక్. చక్కగా రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. అరచేతులు చక్కగా పాదం పక్కనే ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక కాలు బెండ్ చేయొద్దు. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. వెరీ గుడ్. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ బాడీ హ్యాండ్స్ సాగదీస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 5, పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లను చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 6, శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉంది. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. వెరీ గుడ్. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. నడుము దగ్గర నుంచి భుజాల దాకా వీపును సాగదీస్తూ బాడీ స్ట్రెచ్ చేయాలి. భుజాల నుంచి అరచేతుల దాకా స్ట్రెచ్ చేయాలి. బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 7, అలాగే ముందుకు రావాలి. చతురంగ దండాసన్. వెయిట్ అంతా మళ్ళీ అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. బ్రీత్ లేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్దిగా హైట్లో ఉండండి. ఉండలేని వాళ్ళు పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాల నుంచి నడుము లేపాలి. అష్టాంగ యోగా. 8, భుజంగాసన్. పాదాల పైభాగం చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. అవకాశం ఉంటే సుచిత్రలాగా కాళ్ళు దగ్గర పెట్టుకోండి. పాదాలు పూర్తిగా పడుకోబెట్టాలి. వెరీ గుడ్. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి. ఎల్ షేప్ రావాలి బాడీ. హ్యాండ్స్ కూడా చక్కగా ఉంది, భుజాలు కూడా చక్కగా ఉన్నాయి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తున్నాం. 9, కాలి వేళ్ళు రొటేషన్ చేస్తూ లేపాలి. వేళ్ళకి కూడా చక్కటి మసాజ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పలు పైకి లాగాలి. 10, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందు తీసుకురండి జాగ్రత్తగా. లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11, పాద హస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు తెచ్చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. అరచేతులు ఫ్రీగా దించగలిగే వాళ్ళు అరచేతులు, మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. లైట్గా మోకాలు బెండ్ చేసి బాడీ టైట్ చేయండి. పాద హస్తాసనం చక్కగా వస్తుంది. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ లేదు. 12, చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ నిదానంగా హ్యాండ్ దించి చేయండి. చక్కగా రిలాక్స్లో ఉండి 2-3 శ్వాసలు తీసుకుంటూ ఉండండి. సెకండ్ టైం మళ్ళీ 12 స్టెప్స్ సూర్య నమస్కారాలు చేద్దాం. రెడీ. 1, చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి.
బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి, బాగా సాగాలి. హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి తీసుకెళ్ళాలి. నడు ముందు తోయాలి, మోకాలు టైట్ చేయాలి, మోచెప్పులు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 3 పాద హస్తాసనం, నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రేజ్ చేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూసుకోండి. అరచేతులు ఫ్రీగా దించగలిగే వాళ్ళు అలాగే వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా అవకాశం అంతే. వెరీ గుడ్. చూడండి చక్క పాదహస్తాలు చాలా బాగా చేస్తాం సుచిత్ర. 4 రైట్ లెగ్ బ్యాక్, చక్కగా లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక్కి కాలు చేయాలి. అవకాశం ఉంటే 2 పాదాలు ఒకటే లైన్లో ఉండేది చూసుకోండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి చక్కగా ఉండాలి. బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉన్నది, వెనకాలు బెండ్ చేయకూడదు. 5 పర్వతాసన్, పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. సుచిత్రలాగా చక్క మన కోసం తను మ్యాట్ పట్టుకుంటుంది. ఎందుకంటే కొత్తగా చేసేవాళ్ళకి భయం లేకుండా తల కూడా దించవచ్చు అలా మ్యాట్ గట్టిగా పట్టుకుంటే. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయట్లేదు. ఈ పొజిషన్లో మోచెప్పలు పైకి లాగాలి. 6 శశాంకాసన్, అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. బ్రీత్ వదిలేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. బాడీ చక్కగా లెగ్స్ మీద ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. నడుము దగ్గర నుంచి అరచేతుల దాకా బాడీ బాగా స్ట్రెచ్ చేయాలి. అవకాశం ఉంటే తల దించి గడ్డం టచ్ చేయాలి. తల దించకపోయినా పర్లా, నడుము లేపకూడదు. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. 7 చతురంగ దండాసన్, అలాగే ముందుకు రండి. అరచేతుల మీద, కాలి వేళ్ల మీద బాడీ ఉంది. ఇప్పుడు నిదానంగా మోకాళ్ళు బెండ్ చేసి పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాలు దించి నడుము లేపండి. అష్టాంగ యోగ. 8 భుజంగాసన్, కాలు వేళ్ళు పూర్తిగా ప్రెస్ చేయాలి. అవకాశం ఉన్నవాళ్ళు పాదాల దగ్గర పెట్టుకోండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి. హ్యాండ్స్ చక్కగా సుచిత్రలాగా స్ట్రైట్గా రావాలి. హ్యాండ్స్ నడుము దగ్గర హ్యాండ్స్ దగ్గరికి లాగేయాలి. భుజంగం అంటే తాస్పాం, మన శరీరం పడగ విప్పిన తాస్పాం లాగా ఉంది. బ్రీత్ తీసుకుంటూ అలా లెఫ్ట్కి రైట్కి చూడండి. వెనక పాదాలు చూసా ట్రై చేయాలి. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. ఇలా చేయటం వల్ల కాలి వేళ్ళకి చక్కటి మసాజ్ జరిగి ఆరోగ్యంగా ఉంటాయి వేళ్ళు. మనం ఎక్కువ టైర్డ్ అయినా, ఎక్కువ పని చేసినా, ఏదైనా గేమ్స్ ఆడినా, రన్నింగ్ చేసినా, అలసిపోయినప్పుడు కొద్దిసేపు ఈ విధంగా పర్వతాసనంలో ఉంటే మళ్ళీ మనకి ఫుల్ ఎనర్జీ వచ్చి బాడీ చక్కగా తయారవుద్ది. 10 రైట్ లెగ్ ఫ్రంట్, ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందు తీసుకురండి జాగ్రత్తగా. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక్కి కాలు అడ్జస్ట్ చేయాలి. పాదం పక్కనే 2 అరచేతులు ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. లేచినప్పుడు వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. నడుము మీద లోడ్ పడకూడదు. పాదాల మీద ఉంటే మనం ఎంతసేపు ఉన్నా ఏం కాదు. చేతులు చక్క చెవులు పక్కన సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ వదిలేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11 పాద హస్తాసనం, చక్కగా పాదాల నుంచి అరచేతుల దాకా బాడీ పైకి లాగండి. బటక్స్ తగ్గించి చిందాక బాడీ ముందు నుంచి కిందకి తీసుకురండి. అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. ఒక చిన్న పుల్ల కూడా అటు వెళ్ళకూడదు. అంత బాగా ప్రెస్ చేయాలి. చాలా చక్కటి ఆసనం. 12 నిదానంగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోవాలి. అక్కడి నుంచి బ్రీత్ చేయండి. ఇప్పుడు 20 స్టెప్ చేద్దాం. 1 చక్కగా కాసేపు బ్రీత్ తీసుకుంటూ వెళ్తూ రిలాక్స్లో ఉండండి. 2 ముక్కుల ద్వారా బాగా మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ ఉండండి. స్టార్ట్ చేద్దాం. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంది. పొట్ట లోపలికి వెళ్ళిపోయింది. ఛాతీ రేజ్ చేసాం. టైస్ మోచెప్పులు కూడా పైకి లాగాం. 2 జస్ట్ అరచేతులు ఓపెన్ చేసి
ముందు తీసుకొచ్చి పైకి స్ట్రెచ్ చేయండి. పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. ఎవరో మన చేతులు పెట్టి లాగినట్టు లాగాలి. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్కి రైట్కి అనుకోండి, తిరియక్ తాడాసనం. లెఫ్ట్కి రైట్కి పాదాల దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉండాలి. నడుము నుంచి అరచేతుల దాకా అప్పర్ బాడీ పక్కకి వెళ్ళాలి, ముందుకు వెనక్కి వెళ్ళకూడదు. 3 హస్త ఉత్తానాసనం, అలాగే వెనక్కి వెళ్ళాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి, ఎక్కువ వెనక్కి వెళ్ళకూడదు. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 4 పాద హస్తాసనం, నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది, బాడీ స్ట్రెచ్ చేస్తూ. కిందకు వచ్చాక అరచేతులు దించి అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసేయండి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. అరచేతులు ఫ్రీగా దించగలిగే కూడా వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు, లేకపోతే పాదాలను పట్టుకోవచ్చు అరచేతులు మోచేతుల సహాయంతో. సాధ్యమంతవరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూసుకోండి. 5 ఉత్కటాసనం, కూర్చోండి చక్కగా. పాదాలు పక్క జరిపితే ఈజీ కూర్చోవచ్చు. మోచేతులతో మోకాళ్ళు తోస్తూ నమస్కారం ముద్ర పెట్టుకోండి. బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేకండి. చాలా చక్కటి ఆసనం ఇది. అవకాశం ఉన్న ఇంటి దగ్గర కొద్దిగా ఎక్కువసేపు ఉండండి. ఇప్పుడు అరచేతులు చక్క మ్యాట్ మీద ప్రెస్ చేయండి. జంప్ చేసి వెనక్కి వెళ్ళాలి. వెరీ గుడ్. సుచిత్ర చక్క జంప్ చేసింది. ఇలా జంప్ చేసి వెళ్ళటం వల్ల మనకి పెద్ద వయసు వచ్చినా యాక్టివ్గా ఉంటాం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి లాగాలి. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి జాగ్రత్తగా. లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగాలి, హ్యాండ్స్ బాడీ కలిపి. దీన్ని అశ్వసంచాలనాసనం ఉంటారు, వీరభద్రాసనం ఉంటారు. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది, హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేస్తూ. కిందకు వచ్చాక అరచేతులు చక్కగా పాదం పక్కన ఉంది, బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేసాం, వెనక్కి కాలు బెండ్ చేయలే. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. 10 అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. ఇక్కడ 20 స్టెప్స్లో పర్వతాసనం 3 టైమ్స్ చేస్తాం. వెరీ గుడ్. 11 శశాంకాసనం. వెరీ గుడ్. చక్కగా వెయిట్ అంతా అరచేతుల మీద పాదాల మీద ఉంది. బ్రీతులు వేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద ప్రెస్ చేయాలి. నడుము నుంచి భుజాల దాకా స్ట్రెచ్ చేయాలి. భుజాల నుంచి అరచేతుల దాకా హ్యాండ్స్ కూడా స్ట్రెచ్ చేయాలి. పొట్ట, ఛాతీ, లెగ్స్కి గ్యాప్ లేకుండా చూసుకోవాలి. 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇక్కడ వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వదిలేస్తూ ఎల్బో బెండ్ చేసి పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాలు దించి నడుము లేపండి. ఇది అష్టాంగ యోగా. హ్యాండ్ పవర్ లేని వాళ్ళు కొద్దిగా చతురంగ దండాసనం చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. 13 భుజంగాసనం. పాదాలు పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేయండి. పాదాల దగ్గర నడుము దాకా ముందుకు లాగండి. ఎల్ షేప్ రావాలి. ఇక్కడ సాధ్యమైనంత వరకు మన బాడీ వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ల మీద ఉండాలి. మోకాళ్ళు కూడా టచ్ చేయకూడదు. సుచిత్రలాగా చక్కగా మోకాళ్ళు కూడా టచ్ చేయకుండా నడుము దించుతా ట్రై చేయాలి. చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి రైట్కి చక్కగా చేయాలి. వెనక పాదాలు చూస్తా ట్రై చేయండి. 14 టోస్, కాలి వేళ్ళు రొటేషన్ చేస్తూ లేపాలి. వేళ్ళకి చక్కటి మసాజ్ జరిగి చక్కగా ఉంటాయి. పాదాల అడుగు భాగం చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. కావాలంటే పాదాలు ముందుగా వెనక్గా జరుపుకోండి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్న చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. వెరీ గుడ్. చక్క సుచిత్ర బాగా చేస్తుంది. చేయి కూడా లేపకుండా తేవాలి. అరచేతు పాదం పక్కన 2 అరచేతులు ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. చేతులు చెవులు పక్కన సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి చక్కగా ఉండాలి. బ్రీత్ వేస్తూ స్లోగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనుక కాలు కూడా టైట్ చేయాలి. 18 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరిపితే ఈజీ కూర్చోవచ్చు. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేసేయండి.
మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాద హస్తాసనం, పశ్చిమోత్తాసనం చక్కగా చేయగలుగుతాం. అవకాశం ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి గెడ్డం కూడా టచ్ అయిపోద్ది. చాలా చక్కటి ఆసనం. అలాగే ఇంకా వెనక్కి వెళ్ళిపోండి జాగ్రత్తగా. అరచేతులు పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర నుంచి చిందాకా బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. నిలబడి చేస్తే పాదహస్తాసనం, ఇదే కూర్చుని చేస్తే పశ్చిమోత్తాసనం, పడుకుని చేస్తే హలాసనం. చక్కటి అద్భుతమైన ఆసన సరళి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ నిదానంగా హ్యాండ్ దించేసేయండి. దండాసనం చక్కగా కూర్చోవాలి. దండాసనం చక్కగా కూర్చుని లెగ్ మూమెంట్ చేసుకోండి. ముందుగా మనం గోముఖాసనం చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని లోపల తీసుకెళ్ళండి. రైట్ లెగ్ పైన మ్యాక్సిమం లాక్కోవాలి. 2 కాళ్ళని సాధ్యమంతకు దగ్గర లాగుతా ట్రై చేయండి 2 చేతులతో. ఇంకా లాగలేనప్పుడు అరచేతులు మ్యాట్ మీద కానీ పాదాల మీద పెట్టి నడుము కిందకి పైకి ఒక 3-4 సార్లు ఇలా అనుకోండి. నిదానంగా అనండి. పైకి కిందకి నడుము దిగాలి. అప్పుడు మోకాళ్ళు బాగా దగ్గరికి వస్తాయి. ఈ మోకాళ్ళు ఆవు నోరు మాట. ఏ కాలు పైన ఉందో ఆ చెయ్య స్లోగా పైకి తీసుకెళ్ళిపోండి. ఆపోజిట్ హ్యాండ్ అడుగు నుంచి తీసుకెళ్ళండి. 2 చేతులు లాక్ చేయండి. ఇదే గోముఖాసనం. బ్రీత్ తీసుకుండాలి. ఇక్కడ ఛాతీ నిండా గాలి ఉండాలి. ఛాతీ నిండా గాలి ఉండాలి. బ్రీత్ తీసుకుండాలి. ఈ గోముఖాసనం చేస్తే ఎప్పుడు చక్కగా మనం యాక్టివ్గా ఉంటాం. బ్రీత్ లేస్తూ నిదానంగా ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఇది అడ్వాన్స్ గోముఖాసనం. కొద్దిగా తలని మోచేతిని కొద్దిగా పైకి లేగాలి. గెడ్డం చక్క సుచిత్రలాగా మోకాలు దాటి ముందుకు వచ్చేస్తుంది. చూడండి, మోచేతిని తలని కొద్దిగా పైకి లేగాలి. బాడీ పూర్తిగా లెగ్ మీద ప్రెస్ చేసాం. గుండెకి మర్దన జరుగుతూ ఉంటుంది. కావాలంటే బ్రీత్ తీసుకుంటూ వదులుతుండొచ్చు. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండొచ్చు. అప్ నిదానంగా లేగండి. లేచాక ఫస్ట్ పై హ్యాండ్ తీసేయండి. అడుగు హ్యాండ్ తీయండి. 2 చేతులు లాక్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయాలి. ఎందుకంటే ఈ చెయ్యి మెల్లి తిప్పాం కాబట్టి బాగా పెయిన్ వస్తుంది. మ్యాక్సిమం స్ట్రెచ్ చేసి నిదానంగా దించేయండి. ఇప్పుడు అడుగు కాలు తీయాలి. తర్వాత పై కాలు తీయాలి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. దండాసనం చక్కగా పాదాలు ముందుకి వెనక్కి పక్కలకి మోకాళ్ళు కిందకి పైకి అనుకోండి. ఇప్పుడు చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకుని ఈసారి రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. కుడి కాలుని ఫస్ట్ లోపల ఫోల్డ్ చేయండి. తర్వాత దానిపైన ఎడమ కాలు. 2 కాళ్ళు బాగా దగ్గర లాగుతా ట్రై చేయండి. ఎంత దగ్గరికి వస్తే అంత బాగుంటుంది. బాగా లాగాలి. 2 చేతుల సహాయంతో లాక్కోండి 2 కాళ్ళు పట్టుని. ఇంకా లాగలేనప్పుడు అరచేతులు పాదాల మీద కానీ మ్యాట్ మీద పెట్టి నడుము కిందకి పైకి ఒక 4-5 సార్లు అనండి. అప్పుడు ఈ మోకాళ్ళు కొద్ది దగ్గరికి వస్తాయి. ఓకే. ఇప్పుడు ఏ కాలు పైన ఉందో ఆ చెయ్య పైన తీసుకురండి. అడుగు హ్యాండ్ అడుగు నుంచి పట్టుకోండి. చేతులు ఎలా పట్టుకోవాలి చూపించాలంటే ఇలా వెనక్కి తిరిగి కూర్చోండి. చూడండి, మన కోసం సుచిత్ర చక్కగా ఆ చేతులు పట్టుకునే విధానం చూడండి. పాదాలు కూడా చూడండి. చిటికిన వేలు కింద ఉండాలి, పై వేలు బొట్ట మీద పై ఉండాలి. చూడండి, అడుగు హ్యాండ్ చక్కగా అరచెయ్య వీపు భాగాన్ని టచ్ చేయండి. అరచెయ్యి చూసారా, అలా తిరగకూడదు. చాలా చక్కగా పట్టుకుంది. ఇలా పట్టుకుంటం కష్టంగా ఉన్న వాళ్ళు క్లాత్తో పట్టుకోవచ్చు. 2 భుజాలు సమానంగా ఉండాలి. బాడీ చక్కగా ఉండాలి. మళ్ళీ ఇటు తిరిగిపోమ్మ చాలే. చేతులు లాక్ చేసుకోలేరు అందరూ కొత్తగా చేసేవాళ్ళు. వాళ్ళు క్లాత్తో చేయొచ్చు. వాళ్ళు పట్టుకో. బ్రీత్ తీసుకుండాలి. ఛాతీ నిండా గాలి ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇదే గోముఖాసనం. ఇప్పుడు బ్రీత్ లేస్తూ స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేయండి. బాడీ సాగదిస్తూ నడుము నుంచి గెడ్డం దాకా సాగదిస్తూ చూడండి. తల గెడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేసింది. బాడీ అంతా పై లెగ్ మీద ప్రెస్ చేసాం. తలని మోచేతిని కొద్దిగా పైకి లేపుంచాలి. పొట్ట ఛాతీ భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. బాడీ అంతా పై లెగ్ మీద గట్టిగా ప్రెస్ చేస్తున్నాం. 2 చేతులు లాక్ చేసి ఉంచాం. షోల్డర్స్ కూడా చక్కగా బలంగా తయారవుతాయి. అప్ నిదానంగా లేకండి. ఫస్ట్ పై హ్యాండ్ తీయండి. తర్వాత అడుగు హ్యాండ్ తీయండి. చేతులు చక్కగా లాక్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయాలి. సైడ్ నుంచి నిదానంగా దించేసేయండి. దండాసనం చక్కగా
ఫస్ట్ అడుగు కాలు తీయండి, తర్వాత పై కాలు తీయండి. దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. పాదాలు ముందుకి వెనక్కి పక్కలకి అనుకోవాలి. మోకాలు కూడా చేసాం. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు వక్రాసనం చేద్దాం. బాడీ చక్కగా కూర్చున్నాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి ఎడమ పాదాన్ని కుడి మోకాల దగ్గర పెట్టుకోండి. కుడి మోకాల దగ్గర, వెరీ గుడ్. ఎడమ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి వీపు వెనకాల పెట్టాలి. వీపు వెనక దగ్గరలో, వెన్నుపూస దగ్గరలో పెట్టుకోవాలి. ఇంకా దగ్గరలో పెట్టుకోవచ్చు. ఆపోజిట్ హ్యాండ్ చక్కగా అలా తీసుకెళ్ళిపోయి అవకాశం ఉంటే అరచేయి దించేయండి. అరచేయి దించవచ్చు, లేదంటే యాంకిల్ పట్టుకోవచ్చు, బొట్టన వేలు పట్టుకోవచ్చు. షోల్డర్ తిరగాలి, షోల్డర్ పూర్తి తిరగాలి, చక్కగా తిరగాలి. వెరీ గుడ్. కింద రైట్ లెగ్ చూడండి, నడుము దగ్గర నుంచి పాదం దాకా స్ట్రైట్గా ఉంది మ్యాట్ మీద. మోకాలు అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. చూడండి చక్కగా సుచిత్ర రైట్ లెగ్ నడుము దగ్గర నుంచి స్ట్రైట్గా ఉంది. బాడీ కూడా పూర్తిగా టర్న్ అయింది. బాగా ఇంకా టర్న్ అవ్వాలి. తల కూడా పూర్తిగా బ్యాక్ వచ్చేయాలి. ఈ ఫోల్డ్ చేసిన మోకాలు పడిపోకూడదు. ఫోల్డ్ చేసిన మోకాలు చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఫోల్డ్ చేసిన మోకాలు చక్కగా స్ట్రైట్గా ఉండాలి. రిలీజ్, రిలాక్స్. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. రెడీ. ఈసారి రైట్ లెగ్ చేద్దాం. కుడి పాదాన్ని ఎడమ మోకాల దగ్గర పెట్టుకోండి. కాలి వేళ్ళు ఎడమ టైకి టచ్ అయ్యి ఉండాలి, ఎడమ పాదానికి. వెరీ గుడ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ వీప్ వెనక మన స్పైన్ కార్డ్ దగ్గరలో పెట్టుకోవాలి. ఇంకా దగ్గరలో పెట్టుకోవాలి. ఆపోజిట్ హ్యాండ్ చక్కగా తీసుకొచ్చేసి అలా పెట్టగలితే పెట్టండి, లేదా బొటన వేలు పట్టుకోండి. బొటన వేలు పట్టుకుంటే ఒక 4-5 సార్లు ఇలా అనాలి. అది కూడా కుదరని వాళ్ళు యాంకిల్ పట్టుకోవచ్చు. అది కూడా కుదరని వాళ్ళు చక్కగా ఇలా చూడండి, ఇలా పెట్టుకుని గట్టిగా 2 బాడీ స్ట్రైట్గా ఉండాలి. 2 షోల్డర్స్ చక్కగా ఉండాలి. బాడీ పూర్తి తిరగాలి. వక్రాసనం అంటే అన్నీ వక్రంగా ఉంటాయి అన్నమాట. ముందు ఉండాల్సిన వెనక ఉండాల్సిన ముందు, కుడివైపు ఉండాల్సిన ఎడమవైపు ఉండాల్సిన కుడివైపు ఉంటాయి. నడుము చూడండి పూర్తిగా ట్విస్ట్ అయిపోయింది. అక్కడ నడుము చక్కగా తడిబట్టను పిండినట్టుగా నడుము పూర్తిగా మెలితిరిగిపోయింది. వెనక చెయ్యి ఎంత దగ్గర పెట్టినా అంత చక్కగా స్ట్రైట్గా ఉంటుంది బాడీ. ఈ కుడి చేతిని చూడండి, ఆ మోకాలు కుడి చేతి సంఖభాగంలోకి వచ్చేసింది. అలా పట్టుకోవచ్చు. అలా పట్టుకోలేని వాళ్ళు ఇలా ఇందాక తను చేసినట్టుగా తొయ్యాలి బాగా. ఆ మోకాలు చూడండి అటుపక్కకి ఇటుపక్క వెళ్ళకుండా స్ట్రైట్గా ఉంది. నుంచోబెట్టిన మోకాలు కూడా స్ట్రైట్గా ఉండాలి, ఆ పక్క ఈ పక్క వెళ్ళకూడదు. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ నడుము దగ్గర నుంచి పాదం దాకా చక్కగా స్ట్రైట్గా ఉంది. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు అర్ధమచ్చింద్రాసనం చేద్దాం. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. నిదానంగా లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ మోకాల దగ్గర నుంచోబెట్టండి. కొత్తగా అంటే ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి కాలి వేళ్ళు మోకాలు దాటి లోపలికి వెళ్ళిపోవచ్చు. కుదరని వాళ్ళు జరుపుకోవచ్చు. చూడండి అలా అమ్మాయి తనలాగా మోచేత్తో మోకాలు తోస్తూ ఈ కాలి బొట్టన వేలు పట్టుకోవాలి. ఈ చెయ్య నడు చుట్టూ తిప్పాలి. వెరీ గుడ్. బాడీ తిరగాలి. చూడండి బాడీ పూర్తిగా ట్విస్ట్ అయిపోతుంది. ట్విస్టింగ్ ఆసనం మంచి ఆసనం అన్నమాట. షుగర్ పేషెంట్కి నెంబర్ 1 ఆసనం. చూడండి షోల్డర్స్ బాగా ఇంకా అవతల భుజం కొద్ది తిరగచ్చు. వెరీ గుడ్. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఆ హ్యాండ్ కూడా పుట్ట దగ్గర దాకా వచ్చేస్తుంది చేయగా రోజు. చూడండి చక్కటి షుగర్ పేషెంట్కి నెంబర్ 1 ఆసనం. ఇప్పుడు దాకా షుగర్ ఉంటే నార్మల్కి వచ్చేస్తే, లేకపోతే జీవితం రాదు. రిలీజ్, రిలాక్స్. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా 1 by 1 హ్యాండ్ తీసి చక్కగా దండాసనంలోకి వచ్చేసి లెగ్ మూమెంట్ చేసుకోండి. బ్రీత్ తీసుకుంటూ వదులుతూ లెగ్ మూమెంట్ చేయండి. పాదాలు ముందుకి వెనక్కి పక్కకు కనుక్కోండి. ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. కుడి కాలు లెఫ్ట్ లెగ్ని కుడి మోకాల దగ్గర పాదం పెట్టండి. ఇప్పుడు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ మోకాలు తోసుకుంటూ ఎడమ మోకాలు కుడి సంకలోకి వచ్చేస్తాయి. బొట్టనలు పట్టుకు లేపించండి. 2-3 సార్లు అనండి. ఈ చెయ్య నడు చుట్టూ తిప్పాలి. కొత్తగా ఈ కుదరని వాళ్ళు ఈ చెయ్యి ఇలా పెట్టి చూపించమ్మా పర్లా. ఈ చెయ్యి కింద ఈ చెయ్యి ఈ షోల్డర్ తిరగాలి. ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే అందరూ పాదం పట్టుకోలేని ఉంటారు. పాదం పట్టుకొని ఇలా చేసుకోవచ్చు. లేదా కుర్చీలో కూడా బాగా ఇలా కూడా చేయలేరు చాలామంది. వాళ్ళకి టైస్ పొట్ట ఇబ్బందిగా ఉండి వాళ్ళు కుర్చీలో కూడా చేసుకోవచ్చు. చూడండి చక్కటి ఆసనం. రిలీజ్, రిలాక్స్.
దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు ఆకర్ణ ధనురాసనం చేద్దాం. చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ముందుగా ఆకర్ణ ధనురాసనం కోసం ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ లేపి పట్టుకోండి, ఇలా 2 చేతులతో గట్టిగా పట్టుకోండి. పాదాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ కాలు పై భాగం ఛాతీకి టచ్ కావాలి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. పై కాలు స్టై భాగం బాగా స్ట్రెచ్ అవ్వాలి. లైట్గా మూమెంట్ చేయండి, లైట్గా మూమెంట్ చేయండి. రిలీజ్, రిలాక్స్. నిదానంగా పై కాలు తీసేసేయండి. చక్కగా రిలాక్స్ అయ్యి అడుగు కాలు తీద్దాం. అడుగు కాలు పైకి పెట్టండి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉంది. పై కాలు బాగా స్ట్రెచ్ చేయాలి. లైట్గా మూమెంట్ చేయాలి. చిన్నపిల్లల్ని మనం ఎత్తుకుని ఆడించినట్టుగా లాగాలి. ఈ కాలు లోపల భాగం ఛాతీకి టచ్ కావాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు జస్ట్ వార్మ్ చేసాం. ఇప్పుడు ఆసనం చేద్దాం. కాలు మీద కాలు వేసుకోండి. పై కాలుని లేపి పట్టుకోండి చక్కగా ఇలా. ఇప్పుడు కావాలంటే ఈ చేయి కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. ఎల్బో ఇలా ఉండాలి. వెరీ గుడ్. థమ్స్ అప్ ఇలా చక్కగా ఉండాలి. ఫేస్ ఇటే ఉండాలి. వెరీ గుడ్. పొజిషన్లోకి వచ్చాం అనుకున్నప్పుడు అడుగు చేతి చేసి పైనుంచి పట్టుకొచ్చేయండి. థమ్స్ అప్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. చూడండి అలా షోల్డర్ చక్కగా అలా వచ్చేయాలి. సుచిత్ర చాలా బాగా చేస్తుంది. రోజు చేస్తామంటే కాలు కూడా చెవు దగ్గరికి వచ్చేస్తుంది. ఫేస్ చక్కగా ఇలా ఉంది. చాలా కష్టమైన ఆసనం ఇది. ఆకర్ణ ధనురాసనం. రిలీజ్, రిలాక్స్. స్టెప్ బై స్టెప్ తీసేసి చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేయండి. థమ్స్అప్ లాగా పట్టుకోండి. ఇది సింగిల్ ఫింగర్తో పట్టుకోవాలి. మనం కావాలంటే డబుల్ ఫింగర్తో పట్టుకోవచ్చు. 2 చేతులు సపోర్ట్ తీసుకోండి. ఈ ఎల్బో చక్కగా రావాలి. ఈ కాలును రోజు పైకి తీసుకెళ్ళాలి. రోజు పైకి తీసుకెళ్ళాలి. పొజిషన్లోకి వచ్చామనుకున్నప్పుడు ఈ చేయి తీసుకెళ్ళండి. చక్కగా థమ్స్అప్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రోజు చేస్తామంటే ఆ కాలు వేడి చెవి దగ్గరికి వచ్చేస్తాయి. ఆకర్ణ ధనురాసనం. రిలీజ్, రిలాక్స్. చక్కగా స్టెప్ బై స్టెప్ నిదానంగా వదిలేసి దండాసనం లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు వజ్రాసనంలో చేద్దాం. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. వజ్రాసనంలో కూర్చోండి. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి ఎడమ కాలు పైన ఎడమ కాలు మీద కూర్చోండి. పాదం మీద కూర్చోవాలి. ఇప్పుడు కుడి కాలు ఫోల్డ్ చేసుకోండి. చక్కగా జాగ్రత్తగా కూర్చోండి. చేతులు బటక్స్ వెనక పెట్టుకోండి. చేతులు బటక్స్ వెనక మరి కింద పైన కాకుండా ఉండాలి. హ్యాండ్స్ సైడ్ నుంచి రావాలి. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్. నడుము లేపకుండా అవకాశం ఉంటే గెడ్డం టచ్ చేయాలి. నడుము దగ్గర నుంచి భుజాల దాకా బాడీ స్ట్రెచ్ చేయాలి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. మీకు అవకాశం ఉంటే చేతి మీద చేపెట్టి లాక్కోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఆసనం చేయటం వల్ల ఇందాక చేసిన వక్రాసనం గెడ్డం టచ్ చేయాలి. వక్రాసనం, అర్ధమచ్చేంద్రాసనం, నేను చేసిన మారీచాసనం, ఇవాళ చేసిన గోముఖాసనం కూడా చక్కగా వస్తాయి. చక్క చేయాలి. నడుము దగ్గర నుంచి భుజాల దాకా లాగాలి. గెడ్డం టచ్ చేయాలి. నడుము పైకి లేపకూడదు. నడుము పూర్తిగా యాంకిల్ మీదే ఉండాలి. వీపు సాగాలి. చేతులు సుచిత్రలాగా బాడీ పక్క నుంచి రావాలి. కొంచెం ఒక ఎంటికి వాసు లేచిన నడుము, ఆ నడుము కూడా లేపకూడదు. నడుము చక్కగా యాంకిల్ మీదే ఉండాలి. అప్, నిదానంగా లేకండి. వెరీ గుడ్. ఇప్పుడు చేతులు తీసేసి వజ్రాసన యోగ ముద్ర, ఇలా ఆది ముద్ర పెట్టుకోండి. పెట్టి ఇక్కడ రిప్ కేస్ ఈ గ్యాప్లో పెట్టి డొక్కల్లో ఈ రిప్ కేస్ గ్యాప్లో పెడితే పొట్ట ముందుకు వస్తుంది. చేతులు లోపలికి వెళ్ళిపోతాయి. బాగా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఈ చేతులు పొట్టకి టైకి మధ్యలో లోపలికి వెళ్ళిపోవటం వల్ల పొట్టలోని పార్ట్స్ అన్నీ యాక్టివ్గా తయారవుతాయి. నడుము లేపొద్దు. నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా స్ట్రెచ్ చేయండి. అవకాశం ఉంటే తలదించండి. తలదించపోయినా పర్లా, నడుము లేపకూడదు. ఈ చేతులు పొట్టకి టైకి మధ్యలో లోపలికి వెళ్ళిపోవటం వల్ల పొట్టలోని పార్ట్స్ అన్నీ యాక్టివ్గా తయారవుతాయి. కిడ్నీ, లివరు, ఫ్రాంకైస్ గ్రంథి, పెద్ద ప్రేవులు యాక్టివేషన్ అవుతాయి. అప్, నిదానంగా లేకండి. చేతులు తీసి ఇప్పుడు సుప్త వజ్రాసనంలో కూర్చుందాం. పాదాలు పక్క జరపండి. పాదాలు పక్క జరిపి సీడ్ దించేయాలి. వెరీ గుడ్. ఇది కొత్తగా చేసేవాళ్ళకి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు దిండు లాంటిది వేసుకోవచ్చు. ఇప్పుడు బొటనవేలు పట్టుకోండి. మండూకాసనం. బొటనవేలు పట్టుకుని బాడీ సాగదీస్తూ ముందుకెళ్ళిపోండి. బాడీ స్ట్రెచ్ చేస్తూ ముందుకెళ్ళిపోండి జాగ్రత్తగా.
మండూకాసనం. ఇక్కడ కూడా నడుము లేపకూడదు. నడుము లేపకుండా వీపు సాగదీస్తూ తలదించి గెడ్డం టచ్ చేయాలి. బాడీ అంతా చక్కగా లెగ్ మీదే ఉండాలి. చక్కటి ఆసనం. తలదించకూడదు, గెడ్డమే టచ్ చేయాలి. అప్, నిదానంగా లేకండి. ఇందాక వజ్రాసన యోగ ముద్ర చేశాం కదా, మళ్ళీ సుప్త వజ్రాసన యోగ ముద్ర. చక్క రిప్ కేస్ గ్యాప్లో పెట్టుకోండి. బాగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ నిదానంగా ఫార్వర్డ్ బెండ్ చేయండి. పొట్టలోని పార్ట్స్ అన్నీ యాక్టివ్గా జరుగుతాయి. ముఖ్యంగా పెద్ద ప్రేవులు యాక్టివేషన్ అవుతాయి. పెద్ద ప్రేవులు గెడ్డం టచ్ చేయాలి. పెద్ద ప్రేవులు యాక్టివేషన్ అవ్వడం వల్ల మనకి డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది. డైజెషన్ సిస్టమ్ బాగుంటే మనకు ఆరోగ్యంగా సమస్యలు లేదు. అప్, నిదానంగా లేకండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు మ్యాట్ ముందుకు వెళ్ళిపోండి. సుప్త వజ్రాసనం చేద్దాం జాగ్రత్తగా. దండాసనం లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. జాగ్రత్తగా కాలు ఫోల్డ్ చేసి వజ్రాసనంలో కూర్చొని సుప్త వజ్రాసనంలోకి వెళ్ళచ్చు, లేదా డైరెక్ట్గా సుప్త వజ్రాసనంలోకి వెళ్ళచ్చు. సీటు దించేసేయండి. ఇప్పుడు నిదానంగా అరచేతుల సహాయంతో యాంగిల్ పట్టుకుని మోచేతులు బెండ్ చేసి హాయిగా పడుకోండి. చక్కగా నిదానంగా పడుకోండి. స్లోగా పడుకోవాలి, హాయిగా పడుకోవాలి. ఈ చేతుల్ని బాగా స్ట్రెచ్ చేసి చేతులు ముందు లాక్ చేసుకోండి. బాగా వెనక్కి లాక్ చేయండి, బాగా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు ఎడమ అరచేతితో కుడి మోచేతిని, కుడి అరచేతితో ఎడమ మోచేతిని పట్టుకోండి. తలకి చేతులకి కొద్ది గ్యాప్ ఉండాలి. తలకి చేతులకి గ్యాప్ ఉండాలి. వీపు బాగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. అవకాశం ఉంటే మోకాళ్ళు దగ్గర లాగండి. చాలా విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. మోకాళ్ళు దగ్గర లాగుతా ట్రై చేయండి. చాలా చక్కటి ఆసనం ఇది. ఈ ఆసనంలో మనం 5 మినిట్స్ ఉంటే ఎటువంటి అంతకుముందు మనం చేసి అలసిపోయామనుకోండి, అలసట మొత్తం పోద్ది. చాలా చక్కటి ఆసనం. నైట్ పూట నిద్రపోయేటప్పుడు భోజనం చేశాక 3 అవర్స్ 2-3 అవర్స్ తర్వాత ఈ విధంగా చేసి పడుకుంటే గాఢ నిద్ర వస్తుంది. నిదానంగా జాగ్రత్తగా లేకండి. స్లోగా జాగ్రత్తగా యాంకిల్ పట్టుకుని మోచేతుల సహాయంతో జాగ్రత్తగా లేగాలి. లెగిసిన తర్వాత అరచేతులు అరచేతులు పాదం మీద ఉంచుకోండి. వెరీ గుడ్. ఉష్ట్రాసనం చేద్దాం నిదానంగా. ఈ ఉష్ట్రాసనం డైలీ చేయాల్సిన ఆసనంలో ఈ ఒకటి. చక్కగా అరచేతులు పాదమే పెట్టుకోండి. పొట్టని బాగా తోయండి. నడుము భుజాలు ఒకేలాగా ఉండాలి. తల వెనక్కి పెట్టేయాలి. చక్కగా డైలీ చేయొచ్చు ఈ ఆసనం. సర్వరోగ నివారణ మనం చేసే అన్నీ కూడా, షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. చక్కగా చేయండి. బాడీ చక్కగా ఉండాలి. రిలీజ్, రిలాక్స్. స్టెప్ బై స్టెప్ నిదానంగా దండాసనంలోకి వచ్చేసేయండి. రిలీజ్ చేసేయండి. స్టెప్ బై స్టెప్ నిదానంగా దండాసనంలోకి వచ్చి దండాసనం లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. చక్కగా దండాసనం లెగ్ మూవ్మెంట్ చేయండి. ఇప్పుడు పద్మాసనం. పద్మాసనంలో కూర్చోండి. రైట్ లెగ్ పైన, తర్వాత లెఫ్ట్ లెగ్. చక్కగా ఇప్పుడు బాగా హ్యాండ్స్ కింద పెట్టుకోండి. హ్యాండ్స్ కింద పెట్టి కొత్తగా పద్మాసనం చేసేవాళ్ళు చూడండి, కొద్దిగా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు తను చేస్తుంది చూసారా, ఈ కాలు కింద పెట్టాలి. ఇప్పుడు ఈ కాలు ఈ టై నొక్కాలి. ఇక్కడ ఈ పాదం ఈ టైకి కాఫ్ మజిల్కి మధ్యలో బాగా ప్రెస్ అవుతూ ఉంటుంది. ఇలా దించాలి. ఒక రోజు ఇది ఒక 50 టైమ్స్, అటు ఒక 50 టైమ్స్ అనుకుంటే అలా ఓపకూడదు. ఇలా నొక్కాలి. ఇదంతా స్ట్రెచ్ అవ్వాలి. ఇలా పెట్టి గట్టిగా నొక్కాలి. మళ్ళీ ఆ కాలు కూడా చేయాలి. ఆ పాదం నుంచి కాలు ఇక్కడ మధ్యలోకి వెళ్ళిపోవాలి. ఈ పాదం మధ్యలోకి వెళ్ళాలి. అది ఇప్పుడు నొక్కాలి. ఇలా నొక్కాలి. బాగా నొక్కాలి. ఇదంతా స్ట్రెచ్ అవ్వాలి. ఒక 50 టైమ్స్ ఇటువైపు ఈ కాలు 50 టైమ్స్, ఆ కాలు 50 టైమ్స్ చేస్తే పద్మాసనం చక్కగా వస్తుంది. ఇప్పుడు నిదానంగా పద్మాసనంలోకి వచ్చేయండి. ఫస్ట్ రైట్ లెగ్ పెట్టుకుని, వెరీ గుడ్. తర్వాత లెఫ్ట్ లెగ్ పెట్టండి. తను సుచితలాగా పాదం పైకి తీసుకెళ్తే ఎక్కువసేపు కూర్చోగలుగుతాం మనం, పెయిన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నిదానంగా చేతులు కింద పెట్టుకోండి. అరచేతులు కింద పెట్టండి. చక్కగా అరచేతుల సహాయంతో బాడీని పైకి లేపండి. డోలాసనం, తులాసనం అంటారు ఇది. వెరీ గుడ్.
వెరీ గుడ్. రోజు చేస్తూ ఉంటే ఇంకా పైకి లెగుస్తుంది, అబ్డామన్ స్ట్రెంత్ పెరుగుద్ది. చాలా చక్కటి ఆసనం. డైలీ ఫ్యాట్ చేస్తూ ఉంటే ఇంకో 2-3 ఇంచెస్ పైకి లెగుస్తుంది బాడీ చక్కగా. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు అరచేతులు నమస్కారం మొదలుపెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా కాళ్ళను పైకి లేపండి. పద్మాసనం చేయగలిగే వాళ్ళు మాత్రమే చేస్తారు ఈ ఆసనం. వెరీ గుడ్. లెగ్స్ బాడీకి టచ్ అయిపోవాలి. చాలా చక్కటి ఆసనం. బ్యాలెన్స్ అంతా బటక్స్ మీద ఉంది. అరచేతుల నమస్కార ముద్ర, పద్మ పర్వతాసనం. నిదానంగా లెగ్స్ దించేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేస్తూ నిదానంగా ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఇందాక వజ్రాసనంలో యోగముద్ర, సుప్త వజ్రాసనంలో యోగముద్ర చేసిన దానికన్నా ఇది ఒరిజినల్ యోగముద్ర అన్నమాట. ఇక్కడ మన ప్రమేయం లేకుండానే అక్కడ సుచిత్ర పాదాలు చూడండి. యాంకిల్ పొట్టకి టైకి మధ్యలో ప్రెస్ అయిపోతుంది. దానివల్ల పొట్టలోని పార్ట్స్ అన్ని యాక్టివ్గా తయారవుతాయి. అవకాశం ఉండి తలదించి గడ్డిన చేయాలి, లాగాలి, బాడీ లాగాలి, చేతులు జరుపుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఒకసారి పైకి లేగమ్మా. చూడండి అక్కడ యాంకిల్ చూడండి, అక్కడ యాంకిల్ పొట్టని ప్రెస్ చేస్తుంది. మనం చేతులతో ప్రెస్ చేసాం కదా, ఆ యాంకిల్ చక్కగా పొట్టను ప్రెస్ చేస్తుంది మన ప్రమేయం లేకుండా. ఇప్పుడు దిగమ్మా, దిగాలి. ఆ యాంకిల్ పొట్టకి టైకి మధ్యలో ప్రెస్ అవటం వల్ల పొట్టలోని పార్ట్స్ అన్నీ యాక్టివ్గా తయారవుతాయి. కిడ్నీ, లివరు, ఫ్రాంకాస్ గ్రంథి, పెద్ద ప్రేవులు యాక్టివ్గా తయారవుతాయి. కిడ్నీస్ ఫిల్టరైజేషన్ అవుతాయి. చేయాలి. చక్కటి ప్రాణాయామం, చక్కటి ఆసనం. చేతులు సాధ్యంతో ముందు జరిపేసి గడ్డిన చేయాలి. అప్, నిదానంగా లెగాలి. ఇప్పుడు బ్రీత్ తీసుకుని వదిలేస్తూ లెఫ్ట్ లెగ్ మీద పడుకోండి. లెఫ్ట్ లెగ్ మీద గెడ్డం మోకాలు దాటి ముందుకు రావాలి. చేతులు జరుపుకుంటూ వెళ్ళిపోవాలి. డైలీ చేస్తూ ఉంటే గెడ్డం మ్యాట్ మీదకి వచ్చేస్తుంది. చేతులు జరపాలి. బటక్స్ లేపకూడదు. బాగా సాగాలి. వీపు భాగం బాగా సాగాలి. అప్, నిదానంగా లెగండి. బ్రీత్ తీసుకుని మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని వదిలేస్తూ రైట్ లెగ్ మీద పడుకోండి. రైట్ లెగ్ మీద చేతులు జరుపుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. గెడ్డం టచ్ కావాలి. వీపు సాగాలి. పాదం మొత్తం పొట్టను ప్రెస్ చేస్తుంది. అప్, నిదానంగా లేకండి. లాస్ట్ అండ్ ఫైనల్లో ఫ్రంట్ చేద్దాం. మళ్ళీ బాగా ఇందాకన్నా బాగా వస్తుంది. రెడీ. చక్కటి ప్రాణాయం ఇది. ఒరిజినల్ యోగ ముద్ర అన్నమాట. ఇందాక సుప్త వజ్రాసనంలో హ్యాండ్స్ పెట్టి చేసాం. హ్యాండ్స్ లేకుండానే ఇక్కడ యాంకిల్ మన కాలి మడాలు పొట్టని టైకి మధ్యలో ప్రెస్ అయిపోయి పొట్టలో పార్ట్స్ అన్నీ యాక్టివ్గా తయారవుతాయి. అన్నీ పెద్ద ప్రేవులు యాక్టివేషన్ అవుతాయి. కిడ్నీస్ ఫిల్టరైజేషన్ అవుతాయి. అప్, నిదానంగా లేకండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు మ్యాట్ ముందుకు వచ్చేయండి. జాగ్రత్తగా మ్యాట్ ముందుకు వెళ్ళిపోండి. వెరీ గుడ్. దేకకుండా చక్కగా రావాలి. ఇప్పుడు నిదానం వెనక్కి పడుకోండి స్లోగా. అలాగే జాగ్రత్తగా వెనక్కి పడుకోండి. మత్స్యాసనం చేద్దాం. మత్స్యాసనం. అరచేతులు బటక్స్ కింద పెట్టుకోవాలి. అరచేతులు బటక్స్ కింద, మోకాళ్ళు పైకి లేపి అలా పెట్టుకుని మోకాళ్ళు మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ అరచేతులు బటక్స్ కింద పెట్టుకోండి. మోకాళ్ళు మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ షోల్డర్ పైకి లేపాలి. తల గాల్లో ఉండాలి. ఎల్బో కూడా చక్కగా ఎల్బో మీద ఉండకూడదు. హ్యాండ్స్ చక్కగా ఫ్రీగా పడుకోవాలి. హ్యాండ్స్ పడుకోబెట్టేయాలి. హ్యాండ్స్ పూర్తిగా పడుకోవాలి. షోల్డర్ మీద ఉండాలి బాడీ. మెడ భాగం చక్కగా సాగుతుంటుంది. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు పూర్తిగా పడుకోండి. పూర్తిగా పడుకొని చక్కగా పడుకోవాలి. అరచేతులు చెవుల పక్కన పెట్టుకోండి. అరచేతులు చెవుల పక్కన బాగా బాడీని అరచేతుల సహాయంతో బాడీ లేపండి. సాధ్యమైనంత తల లోపల తీసుకెళ్ళిపోండి. ఫోర్ హెడ్ టచ్ కావాలి. మ్యాక్సిమం తీసుకెళ్ళండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా వెళ్ళినప్పుడు చేతి వేలుతో కాలు వేలు థమ్సప్ లాగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత చేతులు మోకాళ్ళు రెండు మ్యాట్ మీద ఉండాలి. మోకాళ్ళు రెండు టచ్ అవ్వాలి. మోకాళ్ళు పై మోకాళ్ళు కూడా మ్యాట్కి టచ్ అవ్వాలి. రెండు ఎల్బోస్ మ్యాట్ మీద ఉండాలి. షోల్డర్ బాగా లేపాలి. మెడ భాగం సాగాలి. ఇది ఒరిజినల్ మత్స్యాసనం అన్నమాట. ఇది మనం మత్స్యాసనం 3 రకాలుగా చేస్తాం. సర్వాంగాసనం చేసినప్పుడు ఒకటి, ఇందాక ఒక రకం మత్స్యాసనం చేసాం, ఇప్పుడు ఒక రకం. రిలీజ్, రిలాక్స్. చక్కగా నిదానంగా తలదించేసి జాగ్రత్తగా నిదానంగా లేచి మ్యాట్ వెనక్కి వెళ్ళిపోండి. మ్యాట్ వెనక్కి స్లోగా మ్యాట్ వెనక్కి వెళ్ళిపోండి. చాలు. ఇప్పుడు చేతులు ముందు పెట్టి బాడీ పైకి లేపి ముందుకు వచ్చేసేయండి. పద్మ భుజంగాసనం. వెరీ గుడ్, నైస్. చూడండి ఆ బొటన వేలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. వెరీ గుడ్, నైస్. చక్కగా బొటన వేలు లోపలికి వెళ్ళిపోయి చిటింగ్ వేలు పైకి వచ్చేసారా, పాదం అలా రావాలి. ఇప్పుడు చేతులు నమస్కారం మొదలు పెట్టుకోండి. చాలామందికి కాళ్ళు ఇటు తిరగకూడదు.
సుచిత్రలాగా పాదం అట్లా ఉండాలి. వెరీ గుడ్. నమస్కారం పెట్టుకుని బ్రీత్ తీసుకుని లేకండి. ఎంత హైట్ అని లేవచ్చు, మీ ఇష్టం, మీ ఓపిక. పద్మ భుజంగాసనం మనం రోజు చేసే భుజంగాసనం లాంటిది ఇది, కాదే పద్మాసనం చేస్తున్నాం అన్నమాట. చాలా చక్కటి ఆసనం. ఎంత హైట్ అని లేవచ్చు, నాభి వరకు లేవచ్చు ఓపిక ఉంటే. రిలీజ్, రిలాక్స్. నిదానంగా అరచేతుల సహాయంతో పైకి లేకండి. ఇప్పుడు సింహాసనం చేద్దాం. కావాలంటే పద్మాసనం మళ్ళీ తీసి మళ్ళీ వేసుకోండి. దండాసనం లెగ్ మూవ్మెంట్ చేసుకోండి పెయిన్గా ఉంటే. పద్మాసనం వేయండి మళ్ళీ. చేతులు ముందు పెట్టి బాడీ పైకి లేపాలి. మోకాళ్ళ మీద వేసి, వెరీ గుడ్. అరచేతులు చక్క ఇలా పెట్టుకోవాలి. చేతులు ఇంకొద్దిగా ముందు తీసుకొచ్చి నడుము కింద పెట్టాలి. మళ్ళీ పాదం సరిగ్గా రావట్లా, అడుగు పాదం బొట్టనే లోపలికి వెళ్ళాలి. పైకి లేచి లోపల పెట్టాలి. ఇందాక పద్మభుజంగాసంలాగా లోపలికి వెళ్ళిపోవాలి. అది అలా వెళ్ళాలి. వెరీ గుడ్. అది వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు నోరు తెరిచి నాలుక బయటపెట్టి ఎక్కువసేపు గాలి వదలాలి. కళ్ళు పెద్దవి చేయాలి, కనురెప్పలు ఓపెన్ చేయాలి. సింహాసనం, సింహంలాగా మనం దగ్గర 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుని ½ మినిట్ దాకా గాలి వదులుతుండాలి. గాలి వదులుతున్నంతసేపు పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, నాలుక బయటపెట్టి లాలాజలం బయటకు వస్తుంది. అలా ఒక 3 టైం చేయండి. మళ్ళీ 2-3 సెకండ్లు బ్రీత్ తీసుకుని వదులుతుండి మళ్ళీ బాగా బ్రీత్ తీసుకోండి. చక్కగా చేయండి. రోజు ఒక 3 సార్లు చేస్తే ఫేస్ అంతా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఫేస్కి మంచి మసాజ్ జరుగుద్ది. మనం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, చక్కగా చేయొచ్చు. పద్మాసనం వేయకుండా కూడా చేయొచ్చు. తను నేను పద్మాసనం బాగా వేస్తుంది కాబట్టి పద్మాసనం వేసి చేసింది. నడుము ఇంకొద్ది దిగాలి, బాడీ స్ట్రైట్గా ఉండాలి, షోల్డర్ కూడా చక్కగా ఉండాలి. లాస్ట్ హ్యాండ్ ఫ్యాన్లో ఒక్కసారి చేద్దాం. నడువును పూర్తిగా దించేయాలి, నాలుక బయట పెట్టాలి, కలుగుడ్లు పెద్దవి చేయాలి, కనురెప్పలు బాగా ఓపెన్ చేయాలి. సింహం అంటే సింహంలాగా ఉండాలి. లాలజలం, నోట్లోంచి లాలజలం వచ్చేదాకా గాలి వదులుతూ ఉండాలి. ముక్కు ద్వారా తీసిన గాలిని నోటి ద్వారా వదులుతూ ఉండాలి. అలా వదులుతున్నంతసేపు పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా కూర్చోండి చాలుక. ఇప్పుడు చక్కగా పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం, మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. పద్మాసనం వేసుకోవచ్చు, వజ్రాసనం వేసుకోవచ్చు, సిద్ధాసనం వేసుకోవచ్చు, సుఖాసనంలో. బద్ధ కోణాసనంలో కూర్చుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. చక్కగా బద్ధ కోణాసనంలో కూర్చుంటే బద్ధ కోణాసనం బెనిఫిట్ వస్తుంది, మనకి ప్రాణాయామం బెనిఫిట్ కూడా వస్తుంది. చక్కగా అలా పట్టుకోండి. పట్టుకుని ఫస్ట్ బస్త్రీ చేయాలి. బస్త్రీ చేసే పట్టుకుందాం. బస్ ఫస్ట్ ప్రాణాయామానికి ఇందాక మనం ఆసనాలకి వామప్ చేసినట్టుగా ప్రాణాయామానికి వామప్ ఏంటంటే భస్త్రిక. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి వెళ్ళాక అరచేతులు ఓపెన్ చేసి 2 ముక్కుల ద్వారా ఫోర్స్గా లాగాలి. గాలిని 2 ముక్కుల ద్వారా ఫోర్స్గా లాగాలి. ఎంత ఫోర్స్గా లాగితే అంత బాగుంటుంది. తీసుకున్న దానికన్నా వదిలే గాలి బాగా వదలాలి. 10 టైం చాలు. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చక్కగా కావాలంటే బద్ధకోణాసనంలో కూర్చుంటే కూర్చోండి, పర్లేదు. పాదాలని చక్కగా 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలి. బాడీ చక్కగా పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. 2 మోకాళ్ళని మ్యాట్ మీద ప్రెస్ చేస్తా ట్రై చేయాలి. ఈ టై భాగం విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. మోకాళ్ళు దిగితే పాదాలు కొద్దిగా లోపల తీసుకెళ్ళచ్చు. యాంకిల్ని మనకి పెల్విక్ రీజన్ దాకా తీసుకెళ్ళచ్చు కుదిరిన వాళ్ళు. మోకాళ్ళు దిగిన వాళ్ళు చూడండి, బాడీ అలా స్ట్రైట్గా ఉండాలి, పొట్ల. ఇప్పుడు కపాలభాతి చేద్దాం. పొట్ట మాత్రమే కదాలి. తను ఏం చేస్తాడంటే బద్ధ కోణాసనంలో ప్రాణాయామం చేయటం వల్ల ఇక్కడ బద్ధ కోణాసనం బెనిఫిట్ వస్తుంది, ప్రాణాయామం బెనిఫిట్ వస్తుంది. చక్కగా చేయండి. అవకాశంలో చేసుకోవచ్చు. ఇంకా గోడకు సపోర్ట్ తీసుకుంటే తను బాగానే కూర్చుంది. కొద్దిగా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు గోడకు సపోర్ట్ పెట్టి ఇంటికాడ చేసుకోవచ్చు. మోకాళ్ళని మ్యాక్సిమం నొక్కాలి. ఈ చేతులు కొద్దిగా స్ట్రైట్ అయితే అది బాడీ లేపాలి. బాడీ బాగా లేగాలి. పొట్ట లోపలికి వెళ్ళిపోతే ఛాతీ రేచేస్తాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు కపాలభాతి చేస్తూ ఉండాలి. నాలుక లోపల పెట్టుకుంటే పళ్ళు దూరంగా ఉండి పెదాలు క్లోజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏ ప్రాణాయామం చేసినా ఆసనాలు చేసినా నాలుక లోపల ఉండాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. స్మైలింగ్ ఫేస్ చక్కగా చేయాలి.
మనం గాలి వదులుతున్నాం అంతే. చూడండి, పొట్ట భాగం ఒకటే కదులుతుంది, తల మెడ ఛాతీ ఏమీ కదలకూడదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, మోకాళ్ళను గట్టిగా నొక్కాలి, హ్యాండ్స్ స్ట్రైట్ చేయాలి. బాడీ స్ట్రైట్ చేస్తే హ్యాండ్ ఆటోమేటిక్గా సాగుద్ది, బాడీని పైకి లేపితే హ్యాండ్ స్ట్రైట్ అవుతుంది. వెరీ గుడ్. ఇలా చూడండి, ఇప్పుడు బద్ధకోణాసనం బెనిఫిట్ వస్తుంది, తనకి ప్రాణాయామం వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇలా బద్ధకోణాసనంలో కూర్చుంటే చాలా మంచిది, వాళ్ళకు వచ్చే ట్రబుల్స్ రాకుండా ఉంటాయి, చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. చక్క చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 5 నిమిషాలు చేయాలి. మనం రేపు సండే 5 మినిట్స్ చేస్తాం, మిగతా రోజుల్లో 1 మినిట్ చేస్తున్నాం. ఆ 1 మినిట్ అయినా పర్ఫెక్ట్గా చేద్దాం. 2 ముక్కుల ద్వారా గాలి వదులుతున్నాం బయటికి, తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా. వదిలినప్పుడు పొట్ట లోపల లాగాలి. చక్క చేస్తుండండి, చక్కటి ప్రాణాయామం. రిలీజ్. టైం ఎక్కువ లేదు కాబట్టి రిలీజ్ చేసి ఆది ముద్ర పెట్టుకోండి, బొటన వేలు ట్రైస్ మీద పెట్టుకోండి. బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని గడ్డాన్ని కావాలంటే ఛాతీకి టచ్ చేసుకోవచ్చు. దీన్ని జలంధర బంధం అంటారు. మీకు స్పాండ్లైట్స్, మెడ నొప్పులు, భుజాల నొప్పులు ఉన్నాయనుకోండి, అలా తలదించకుండా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బాడీ ముందుకి వెనక్కి రాకుండా చక్కగా స్ట్రైట్గా ఉండాలి. వెరీ గుడ్. చేతులతో లెగ్స్ని బాగా నొక్కాలి. అదంతా స్ట్రెచ్, పెయిన్ వస్తూ ఉంటుంది. పెయిన్ వస్తుంటే ఆసనం కూడా పనిచేస్తున్నట్టు. బాడీ లైట్గా ముందుకు వచ్చింది, బాడీ స్ట్రైట్గా ఉండాలి. మనందరం కూడా సుచిత్రలాగా చేస్తా ట్రై చేద్దాం. అందరు చేయండి చక్కగా. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 1/2 మినిట్ ఈజీగా ఉన్నాం, 45 సెకండ్స్ ఉంటే మన లంగ్స్ కెపాసిటీ బ్యాగ్ అన్నట్టు లెక్క. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు కుంభకం అయిపోయిన వాళ్ళు అరచేతులు చక్క సంగ దగ్గర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ కపాలభాతి చేయండి. గాలి వదులుతున్నాం, పొట్ట మాత్రమే కదలాలి, తల మెడ ఛాతీ ఏమీ కదలకూడదు. మోకాళ్ళను గట్టిగా నొక్కాలి. చక్క చేయాలి. ఫస్ట్ చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసేది అప్పర్ పార్ట్స్కి. ఈ 3 సెట్లు 3 5లు 15 నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. మీరు వింటూ ఉండాలి, చేస్తుండాలి. మీరు చేస్తాం ఆపేసి వినకూడదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి. పొట్టని కొట్టాలి గట్టిగా, పొట్టని గట్టిగా లోపల కొట్టాలి. చక్క సుచిత్ర బాగా చేస్తుంది, అందరం అలాగే చేద్దాం. పొట్టని బాగా లోపలికి, గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా, మనం తెలియకుండా తీసుకుంటాం. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. చక్కటి ప్రాణాయామం. మన ఆరోగ్యం మన చేతిలోనే. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆసనాలు చేయాలంటే కొద్ది కష్టం, కానీ ప్రాణాయామాలు ఎవరైనా చేయొచ్చు. రిలీజ్, రిలాక్స్. టైం ఎక్కువ లేదు కాబట్టి చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ని దించేసి దండాసనం లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవచ్చు. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం, లేదా కింద లేకపోతే కుర్చీలో కూడా కూర్చోవచ్చు. ఎలా కూర్చున్నా తల మెడ వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. చక్కగా 2 చేతుల దగ్గర పెట్టుకోండి. బ్రహ్మముద్ర ఇలా నాభిదిని పెట్టుకోండి. వెరీ గుడ్. చేతులు కింద ఉండకూడదు, పైన ఉండకూడదు. ఎల్బో కొద్ది ముందు రావాలి. ఫాస్ట్గా ఇన్హేల్, ఎక్సెల్. బ్రీత్ తీసుకుని వదలాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. ఫోర్స్ అంతా హ్యాండ్స్ మీద ఉన్నాయి. రిలీజ్, రిలాక్స్. బాగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసేసుకోండి. కొత్తగా చేసేవాళ్ళు కళ్ళు తెరిచేయండి. బాగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసేసుకుంటే కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస మీద ఉండటం వల్ల మనకు ఎక్కువ ప్రయోజనం కలుగుద్ది. కొత్తగా చేసేవాళ్ళు కళ్ళు తెరిచి చూడండి. ఇప్పుడు 2 అరచేతులతో భుజాలు పట్టుకోండి. 2 అరచేతులతో భుజాలు పట్టుకోండి. మోచేతులతో తలను తోయండి. తల ముందుకు రాకూడదు, మోచేతులు వెనక్కి వెళ్ళకూడదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ కపాలభాతి చేయండి. ఇది అప్పర్ పార్ట్స్కి. బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. చక్క చేయాలి. తల మెడ వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. నాలుక లోపల పెట్టుకోవాలి. పళ్ళు దూరంగా ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. చక్కగా స్మైలింగ్ ఫేస్. మనం కష్టపడి చక్కగా చేయకుండా ఆనందంగా ప్రశాంతంగా చేయాలి. సుఖం సౌఖ్యంగా ఉంటుంది అన్నమాట ఆసనం వేస్తే. అంతేగాని ఏదో పర్వతాన్ని మోస్తున్నట్టుగా మనం ఇబ్బంది పడుతూ చేయకూడదు. చక్క చేయాలి. సుచిత్ర చక్క చేస్తుంది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి.
ఈ 3 సెట్లు మామూలుగా 3, 5, 15 నిమిషాలు చేయాలి. మనం టైం లేక చేయట్లా. టైం లేక 3 సెట్లు కలిపి 3 నిమిషాలు 4 నిమిషాలు చేస్తున్నాం. ఆ కొద్దిసేపైనా చక్కగా చేద్దాం. చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. మనం పర్ఫెక్ట్గా ఈ కపాలభాతి ప్రాణాయామం చేస్తే, ఈ ప్రాణాయామాలు చేస్తుంటే మనకు ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కల్లా, మనం లక్షలు ఖర్చు అవ్వదు, సింగిల్ ఎన్పి కూడా ఖర్చు అవ్వదు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. చక్కటి ప్రాణాయామం, సింపుల్ ప్రాణాయామం అట ఇదంతా. ఆసనాలు చేయాలంటే శరీరతత్వాన్ని బట్టి కానీ వయసురీత్యా కానీ ఆసనాలు చేయలేరు. ప్రాణాయామాలు ఎవరైనా చేయొచ్చు. ప్రాణాయామం అంటే ఒక క్రమ పద్ధతిలో చక్కగా శ్వాస తీసుకోవడమే ప్రాణాయామం. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా. చేతులు పెయిన్గా ఉందనుకోండి, ఇలా స్ట్రెచ్ చేయండి. కపాలభాతి ఆపొద్దు, హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి కపాలభాతి చేస్తూనే ఉండాలి. అసలు చేతులు పెట్టుకోకపోయినా ఇబ్బందిగా ఉంటే పెట్టుకోకపోయినా పర్లా, కపాలభాతి చేస్తుండండి. ఇలా అలవాటైతే మీకు ఎంతసేపు చేసినా ఏం కాదు. రిలాక్స్. చక్క చేతులు దించేసి దండ. ఇప్పుడు చక్క మళ్ళీ ఆది ముద్ర పెట్టుకోండి. నియంత్రణ ప్రాణాయామం. ఆది ముద్ర పెట్టి టైస్ మీద పెట్టుకోండి. బాగా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. కానీ గాలి వదలట్లా. మనం మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. అలా 3, 4, 5, 6 తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపాక ఎన్నిసార్లు బ్రీత్ తీసుకున్నామో అన్నిసార్లు వదలండి. చక్కటి ప్రాణాయామం, సింపుల్గా ఉంటుంది. బెనిఫిట్ చాలా బాగుంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాణాయామం శ్వాస తీసుకోవడం వల్ల మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్క చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటున్నాం కానీ గాలి వదలట్లా. మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. చక్క చేస్తుండాలి. చక్కటి ప్రాణాయామం. 3, 4, 5, 6 మన కెపాసిటీ ప్రకారం తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆగండి. 10 సెకండ్స్ ఆగి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు వదిలేయండి. బ్రీత్ వదులుతున్నప్పుడు కూడా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. 2 ముక్కుల ద్వారా గాలి బయటికి వెళ్ళిపోద్ది, పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. అంతేగాని బాడీ రిలాక్స్ అవ్వకూడదు. చక్కగా చేయండి. 5 టైమ్స్ చేద్దాం. నియంత్రణ ప్రాణాయామం. మన లంగ్స్ కెపాసిటీ బాగుంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 5 టైమ్స్ చేద్దాం. 5 టైమ్స్ అయిన తర్వాత ఉజ్జయిని చేద్దాం. నియంత్రణ ప్రాణాయామం 5 టైమ్స్ అయిపోతే ఉజ్జయిని చేయండి. ఉజ్జయినిలో మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోవచ్చు. పెట్టుకుని 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. నియంత్రణ ప్రాణాయామం. ముద్రలో కూడా మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోవచ్చు. ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. ముక్కుని గట్టిగా నొక్కొద్దు. ప్రాణముద్ర కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ధ్యానముద్ర, ప్రాణముద్ర, చిన్న అది చూసారా, బొటన వేలుతో అలా అది చక్క ఆ బొటన వేలు టిప్స్ను చూపుడు వేలు మధ్య వేలు టచ్ చేయాలి. పెట్టండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. రెండు ముద్రలు అలాగే పెట్టుకోవాలి. ప్రాణముద్ర కూడా బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్లకి, షుగర్ పేషెంట్లకి అందరికి ఉపయోగపడుతుంది. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. చక్కటి ప్రాణాయామం థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోసే క్లోజ్ చేయాలి, ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. 5 టైమ్స్ చేద్దాం. చక్కటి ప్రాణాయామం. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేసి ఆపేద్దాం. చక్కగా 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోండి. తీసుకున్న కొద్దిసేపు ఆపండి. కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. చక్కటి ప్రాణాయామం థైరాయిడ్ ప్రాబ్లంలో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 5 టైమ్స్ అయిపోయిన వాళ్ళు బ్రాహ్మరి చేద్దాం. బ్రాహ్మరిలో షణ్ముఖ ముద్ర పెట్టుకోగలిగితే పెట్టుకోండి.
పెట్టుకోలేని వాళ్ళు బొటన వేలుతో క్లోజ్ చేసుకోవాలి. షణ్ముఖ ముద్ర అంటే చూపుడు వేలిని పైన కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవాలి. మధ్య వేలిని కనురెప్పల కింద లైట్గా టచ్ చేయాలి, గట్టిగా నొక్కకూడదు. ముక్కు భాగం పైన, కనుబొమ్మల కింద. ఉంగర వేలు పై పెదం మీద, చిటికిన వేలు కింద పెదం మీద, చిటికిన వేలు కింద పెదం మీద. బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవాలి. చూపుడు వేలిని బొటన వేలిని గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ షణ్ముఖ ముద్ర పెడతాం ఇబ్బందిగా ఉంటే చూడండి, బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవచ్చు. చెవులు క్లోజ్ చేసుకుంటే బయట శబ్దం వినపడదు, కళ్ళు మూసుకుంటే కనపడదు. చెవులు కళ్ళు మూసుకుంటే మనకి బయట శబ్దం వినపడదు, కనపడదు. ఓన్లీ మన శ్వాస శబ్దమే ఉంటే ఒక సముద్రం గోష్లాగా వినపడుతూ ఉంటుంది. చక్కగా 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకుని తేనెటీగా 9 జుంకార్లాగా ఒక 20 నుంచి 20 సెకండ్లు అంటూ ఉండాలి. 10 సారి 20 to 25 సెకండ్స్ అంటూ ఉండాలి. 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోవాలి. నిదానంగా తేనెటీగా 9 జుంకార్లాగా అలా వదులుతూ ఉండాలి. ఈ వదులుతున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. చక్కగా చేయండి. చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వస్తున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకోవాలి. 5 టైమ్స్ చేద్దాం. చక్కటి ప్రాణాయామం. మనకి ఎటువంటి తలనొప్పి తగ్గిపోద్ది, మైగ్రేన్ లేని తలనొప్పులు కూడా తగ్గుతాయి ఈ భ్రామరి చేయటం వల్ల. 5 టైమ్స్ అయిన వాళ్ళు కళ్ళు తెరవకుండా మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి, కళ్ళు తెరవమాకండి. బ్రీత్ తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, వదిలాపాలి. 4 సమానంగా చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకున్నంతసేపు ఛాతీ రేజ్ చేస్తున్నాం, ఆపినప్పుడు కూడా రేజ్ చేసిన ఛాతీ అలాగే ఉండాలి. వదులుతున్నప్పుడు కూడా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. 2 ముక్కుల ద్వారా గాలి బయటకు వెళ్ళిపోతుంది, పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. వదిలాపినప్పుడు కూడా చక్కగా ఛాతీ రేజ్ చేసి బాడీ స్ట్రైట్గా ఉండాలి. చక్కగా చేయండి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే హార్ట్ బీటు ముద్ర దగ్గర బాడీలో టక్ 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 అని తగులుతూ ఉంటుంది. మీరు బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ని కౌంట్ చేయండి. 5, 10, 7 కౌంట్ చేసుకుందాం. తర్వాత గాలంతా వదిలేద్దాం. పూర్తిగా బ్రీత్ అంతా బయటకు వెళ్ళిపోయింది. తీసుకున్నప్పుడు హార్ట్ బీట్ని ఎన్నిసార్లు కౌంట్ చేసామో గుర్తుపెట్టుకుని వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయాలి. చక్కటి ప్రాణాయామం. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అయిపోతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా మనం ఈజీగా రీచ్ అవుతాం. చక్కగా చేయాలి. మన ఆలోచన సరళ కూడా మారిపోద్ది. మనం చక్కటి ఆలోచనలు నిర్ణయాలు తీసుకుంటాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్న భయాల ఆందోళన తొలగిపోవడమే కాకుండా మనం బాగా టైర్డ్ అయినా, మన మనసు బాగోపోయినా ఒక 5-10 నిమిషాలు ఈ విధంగా ప్రాణాయామం చేస్తే మళ్ళీ మనకు ఫుల్ ఎనర్జీ వచ్చేసి మనం యాక్టివ్గా ఉంటాం. చక్కటి ప్రాణాయామం మాట. బ్రీత్ తీసుకోవాలి, హార్ట్ బీట్ని కౌంట్ చేయాలి, వదిలేసేయాలి, మళ్ళీ హార్ట్ బీట్ని కౌంట్ చేయాలి. ఇది ప్రాథమిక దశ. ఇది మెడిటేషన్కి ప్రాథమిక దశ. దీంట్లో బాగా ఎక్స్పర్ట్లు అయితే స్టెప్ బై స్టెప్ మళ్ళీ బాగా చేసుకుంటూ ఉండొచ్చు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈసారి వదిలేసినాక ఆపి అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. ఈ చూపుడు వేలిని మధ్య వేలిని ఫోల్డ్ చేస్తే నాసికాగ్ర ముద్ర, ఇలా పెడితే విష్ణు ముద్ర. మీ ఇష్టం, మీకు కన్వెంట్గా పెట్టుకోండి. పెట్టుకుని బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేయండి. ఫస్ట్ బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా లెఫ్ట్ నోస్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేయాలి. గాలంతా బయటకు వెళ్ళిపోయింది. వదిలిన వైపే తీసుకోండి. మళ్ళీ కుడి ముక్కు ద్వారా గాలి తీసుకోండి. మళ్ళీ కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్స్ వదిలేయాలి. చక్కటి ప్రాణాయామం, సింపుల్ ప్రాణాయామం అన్నమాట, బేసిక్ ప్రాణాయామం. ఎవరైనా చేయొచ్చు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా
ఈ ప్రాణాయామం చేయొచ్చు. చక్కగా చేయండి. చక్కటి ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఇది ఎవరైనా చేయొచ్చు. బేసిక్ ప్రాణాయామం అన్నమాట. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా హార్ట్ పేషెంట్ కూడా చేసుకోవచ్చు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఫస్ట్ రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. తర్వాత లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి మళ్ళీ శ్వాసను బయటకు వదిలేయండి రైట్ నోస్ ద్వారా. వదిలిన వైపే తీసుకుంటాం, ఆపోజిట్ సైడ్ వదిలేస్తాం. ఇది ఒక వృత్తం. ఇలాంటి వృత్తాలు రోజు ఉదయం ఒక 9 సార్లు, సాయంత్రం ఒక 9 సార్లు చేస్తే మనం మానసికంగా శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటాం. చక్కటి ప్రాణాయామం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ప్రాణాయామం చాలా సింపుల్గా ఉంటుంది, అయితే బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. చక్కటి ప్రాణాయామం. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు, సూర్యచంద్ర నాడి ప్రాణాయామం అంటారు, ఇడానాడి పింగళ నాడి ప్రాణాయామం కూడా అంటారు. ఈ ప్రాణాయామం స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. ఎండింగ్ కూడా లెఫ్ట్ నుంచి వదిలేసాక ఆపాలి. ఎండ్ కూడా లెఫ్ట్ నుంచి వదిలేసాక ఆపండి. లెఫ్ట్లో వదిలేసి ఆపండి. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. మళ్ళీ సేమ్ ఇయే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రే ఉండాలి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర ఉండాలి, బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. కుడి ముక్కును క్లోజ్ చేయండి. కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. ఎడమ ముక్కు ద్వారా మ్యాక్సిమం బ్రీత్ తీసుకున్నాక 2 ముక్కులు లాక్ చేయండి. గట్టిగా నొక్కొద్దు, లైట్గా టచ్ చేయండి. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. నిదానంగా బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి. రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ నోస్ ద్వారా వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా మళ్ళీ బ్రీత్ తీసుకోండి. తీసుకున్నాక 2 ముక్కులు లాక్ చేయండి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు మనం 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2 అంటే 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి, 2 సెకండ్లు వదలాలి. ఇప్పుడు నిదానంగా బాడీ స్ట్రైట్గా ఉంది. లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. రైట్ నోస్ క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా గాలంతా బయటకు వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు వదిలిన వైపే తీసుకోండి. లెఫ్ట్ నోస్ నుంచి తీసుకోండి. మళ్ళీ తీసుకుని లాక్ చేసుకోండి. గట్టిగా నొక్కమాకండి, గట్టిగా నొక్కొద్దు. ఈ ప్రాణాయామం మనం చూడండి, 4 సెకండ్స్ తీసుకుంటే 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి, 2 సెకండ్లు తీసుకుంటే 8 సెకండ్లు ఆపాలి, మళ్ళీ 3 తీసుకోకూడదు. మనం చేస్తుంటే 4 తీసుకోవాలి. ఇప్పుడు నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా గాలంతా వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా తీసుకోండి, మళ్ళీ లాక్ చేసుకోండి. 4 సెకండ్ల తర్వాత 5, 6, 7 తీసుకోకూడదు, 8 సెకండ్లు. అన్నీ మల్టిప్లై మాట. 8 సెకండ్లు తీసుకుంటే 32 సెకండ్లు ఆపాలి. అదంత ఈజీ కాదు, బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ చేయలేము. మనం చేసే 4 సెకండ్లు ఒక మాదిరి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా గాలంతా బయటకు వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి, లాక్ చేసుకోండి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి ఈ ప్రాణాయామం చేయటం వల్ల. దీని పేరే నాడీ శోధన ప్రాణాయామం. నాడులన్నీ యాక్టివ్గా అవుతే మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రైట్ నోస్ కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి గాలంతా. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా లాక్ చేసుకోండి. మన శరీరంలో కొన్ని లక్షల రక్తనాళాలు ఉంటాయి. అవి వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి. వాటిలో కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలంతా ఎడమ ముక్కు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ వదిలిన వైపు లెఫ్ట్ నోస్ ద్వారా తీసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. లెఫ్ట్ నోస్ ద్వారా తీసుకుని లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ ఉంటే మనకి ఎప్పుడు బ్రీత్ తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే హార్ట్ బీట్ కౌంట్ చేసుకోండి. నిదానంగా రైట్ నోస్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి.
కుడి ముక్కు ద్వారా గాలంతా బయటకు వెళ్ళిపోవాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి కుడి ముక్కు ద్వారా. చక్కగా వేరే ఆలోచన లేకుండా శ్వాసను రెండు ముక్కులు లాక్ చేసుకోండి. వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ ఉంటే మనం ఎప్పుడు బ్రీత్ తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి అనేది ఎవరు చెప్పక్కర్లా, మనకే తెలిసిపోతూ ఉంటుంది. కొద్ది రోజుల్లో చాలా ఆరోగ్యంగా ఆనందంగా చేయవచ్చు ఈ ప్రాణాయామం. నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. నిదానంగా గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. బాడీ స్ట్రైట్గా ఉంది, ఫేస్ ప్రశాంతంగా ఉంది. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఓంకారం చేద్దాం. చక్కగా నమస్కార ముద్ర పెట్టుకోండి, లేదా ధ్యాన ముద్ర పెట్టుకోండి. అకార ఉకార మకారం. అకార ఉకారాలు నిదానం కొద్దిసేపు ఆలి, మకారం ఎక్కువసేపు ఆలి. బ్రీత్ ఇన్. Breathe in. Breathe in. Breathe in. ఈ ఓంకారాన్ని సౌండ్ తక్కువ వచ్చిన పల్లా నిదానంగా ఎక్కువసేపు అంటా ట్రై చేద్దాం. 10 సారి 20 నుంచి 20 సెకండ్లు అంటా ట్రై చేయాలి. అంటంతసేపు మన దేశంతా ఓంకార శబ్దమే ఉండాలి. చక్కగా మూలాధార చక్రం నుంచి, మన జనన అవయవాల నుంచి, జీర్ణాశయ నుంచి, ఛాతీ నుంచి సహస్రం దాకా అంటూ చేయాలి. రెడీ. బ్రీత్ ఇన్. Breathe in. సమయం ఉన్నవాళ్ళు ఉదయం 21 సార్లు, సాయంత్రం 21 సార్లు చేస్తే మనం మానసికంగా, శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనం టైం లేదు కాబట్టి ఇంకొక 2 టైం చేసి ఆపేద్దాం. బ్రీత్ ఇన్. Breathe in. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. బ్రీత్ ఇన్. చక్క చేతులు రబ్ చేసుకోండి, అరచేతులు ఓపెన్ చేయండి, ఫేస్ని సహస్రం అనుకుంటూ చక్క నిదానంగా. ఇప్పుడు దాకా పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనంలో కూర్చున్న వాళ్ళు కళ్ళు తెరవకుండా పాదాలు, కాపు మధ్యలు, టైస్ చక్కగా నిదానంగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుని దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేయండి. చక్కగా ప్రెస్ చేసుకుని దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేయండి.
మనం చక్కగా సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం, సహస్రం. అవన్నీ ఓపెన్ అవటం వల్ల ఒక 5 నిమిషాలు మనం రిలాక్స్ అయితే ఒక 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది. చక్కగా రిలాక్స్ అవ్వండి. ఈ శనివారం చక్కగా మనందరితో యోగ సాధన చక్కగా చేయించింది సుచిత్ర. తను డిగ్రీ కంప్లీట్ చేసి ఫర్దర్ స్టడీస్ చేస్తాకి మన విజయవాడలో ఉంటుంది. చక్కగా మనందరితో అద్భుతంగా యోగ సాధన చేయించినందుకు మనందరి తరపున సుచిత్రకి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మళ్ళీ రేపు ఉదయం సండే మార్నింగ్ 5:30 కలుసుకుందాం. సండే రోజు ఆసనాలు ఉండవు, సూర్య నమస్కారాలు తక్కువ ఉంటాయి, ప్రాణాయామం ఎక్కువ చేస్తాం, యోగ నిద్ర ఉంటుంది, చాలా బాగుంటుంది. నిదానంగా ప్రశాంతంగా పడుకోండి. మీ ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి, వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ పడుకోండి. శ్వాసను తగ్గించొద్దు, పెంచొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ లేకపోండి.